రైట్ ఇక కృష్ణా నదిలో రేపు జరగనున్న దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి నేపథ్యంలో తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడే అవకాశం ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆఖరి రోజున శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు కృష్ణా నదిలో విహారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గత 2 ఏళ్లుగా కృష్ణా నదిలో హంసవాహనంపై నదీ విహారానికి బ్రేక్ పడింది. అయితే ఈ ఏడాదైనా దుర్గమ్మ నదీ విహారం చూద్దామని భక్తులు ఆశపడ్డారు. ఇప్పటికే దుర్గగుడి అధికారులకు నదిలో తెప్పోత్సవం నిర్వహించడం అసాధ్యమంటూ లేఖ విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. తాజాగా ఉత్సవ మూర్తులను దుర్గాఘాటు వద్ద ఉంచి పూజలు నిర్వహించాలా లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైదిక కమిటీలతో చర్చిస్తున్నారు అధికారులు. 2వ ప్రమాద హెచ్చరిక ఉండడంతో నదిలో అటు హంసవాహనం పెట్టి పూజలు నిర్వహించినా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడి అధికారులు అర్చకులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది. గత 2 సంవత్సరాల నుంచి బ్రేక్ పడిన తెప్పోత్సవం ఈ సంవత్సరమైనా నిర్వహిస్తారా? భక్తులు ఎంతగా ఆశ చూస్తున్నా అటు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారా లేదా అధికారులు అనేది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరసింహ అందుబాటులో ఉన్నారు. నరసింహ, అటు వరద ఉధృతి అంటే కురిసిన భారీ వర్షాలకు కావచ్చు, పైనుంచి వస్తున్న వరద కారణంగా కావచ్చు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కృష్ణా నదిలో తెప్పోత్సవానికి బ్రేక్ పడే అవకాశం ఉందని చెప్పిన అప్డేట్ ని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? కృష్ణానదిలో దుర్గమ్మ నదీ విహారంపై సందిగ్ధత నెలకొంది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల చివరి రోజున అంటే విజయదశమి రోజు అనగా రేపు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారుల్ని కృష్ణానదిలో నదీ విహారం తెప్పోత్సవంపై నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో హంసవాహనంకు సంబంధించి కూడా మొత్తం సర్వం సిద్ధం చేయడం జరిగింది. అలంకరణకు సంబంధించి దాదాపు విద్యుత్ అలంకరణ దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నదీ విహారంలో దాదాపు 3 రౌండ్ల పాటు విహరింపచేస్తారు. అమ్మవారి ఇవాళ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహిషాసురుని వధించిన తర్వాత అమ్మవారు ఉగ్ర రూపిణిగా ఉంటారు. రేపు రాజరాజేశ్వరి దేవి అలంకారం అమ్మవారి శాంతి స్వరూపునిగా దర్శనమిస్తారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను 6వ అంతస్తు నుంచి మొత్తం కూడా మేళ తాళాల మధ్య భారీ ఊరేగింపుగా ఇక్కడ దుర్గాఘాటుకు తీసుకొస్తారు. దుర్గాఘాటు వద్ద ఇక్కడ మండపం ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నటువంటి హంస వాహనంపై ఆసీనులు అయ్యేలాగా చేస్తారు. ఇక్కడి నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హారతలు ఇచ్చిన తర్వాత దాదాపు 3 రౌండ్ల పాటు నదీ విహారం చేస్తారు. ప్రస్తుతం వీటన్నిటి వీక్షించేందుకు కూడా దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. అటు ప్రకాశం బ్యారేజీ పైన, దాంతోపాటు ఫ్లైఓవర్ పైన, దుర్గా ఘాట్ పైన, పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ప్రస్తుతం వరద ప్రవాహం దాదాపు 2,60,000 పైన వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇరిగేషన్ అధికారులు దుర్గగుడి అధికారులకి ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే నదీ విహారానికి సంబంధించి తెప్పోత్సవం నిర్వహణ సాధ్యపడదు, ఎందుకంటే ఫ్లడ్ హెవీగా ఉంది, సేఫ్టీ మెజర్స్లో భాగంగా కూడా పర్మిషన్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా ఒక లేఖ రాసినటువంటి సారాంశం. కొద్దిసేపటి క్రితమే ఏదైతే జిల్లా కలెక్టర్ సిపితో పాటు దుర్గగుడి అధికారులు కూడా సమావేశం నిర్వహించారు. రేపటి కార్యక్రమం ఏ విధంగా చేయబోతున్నారు, ఎందుకంటే గత 2 సంవత్సరాలు కూడా తెప్పోత్సవం నిర్వహణ సాధ్యపడలేదు. గత ఏడాది భారీ వర్షం కారణంగా ఉత్సవమూర్తులను బయటకు తీయలేదు. గత సంవత్సరం దాదాపు 50,000 క్యూసెక్ల పైన వరద ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల నదీ విహారానికి సంబంధించి కూడా నదీ విహారం తెప్పోత్సవం నిర్వహించని పరిస్థితి. తాజాగా ఈ ఏడాదైనా కూడా అమ్మవారి నదీ విహారం తెప్పోత్సవం ద్వారా నిర్వహిస్తారంటూ కూడా భక్తులంతా ఆశించారు. కానీ ప్రస్తుతం హెవీ ఫ్లడ్ దాదాపు 2,60,000 క్యూసెక్ల పైన ఉండి 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో సాధ్యపడదంటూ కూడా ఇరిగేషన్ అధికారులు లేఖ రాయడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏం చేయాలి అనే దాని మీద అంటే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం వరద తగ్గే అవకాశం ఉంటుంది. వరద తగ్గిన నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికకు వస్తుంది. హెచ్చరిక వచ్చిన తర్వాత ఒకవేళ తెప్పోత్సవం నిర్వహణ సాధ్యపడదు కాబట్టి ఏ విధంగా చేయాలంటే ఉత్సవ మూర్తులను కనకదుర్గా నగర్ నుంచి నేరుగా తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఉత్సవ మూర్తులను తెప్పోత్సవం హంసవాహనం పైకి తీసుకువెళ్తూ ఉంటారు. హంసవాహనం పైకి
తీసుకువెళ్లే క్రమంలో కేవలం అర్చకులను మాత్రమే ఎలా చేయాలంటూ కూడా ప్రస్తుతం దాని మీద సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే కనుక ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది కాబట్టి ప్రస్తుతం అవేమీ లేకుండా కేవలం అర్చకుల్ని మాత్రమే ఉత్సవమూర్తులను నేరుగా ఈ ప్రాంతం మీదుగా ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అంశవాహనం సంబంధించి మొత్తం అంశవాహనంపై ఇక్కడ అమ్మవారిని శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్లను ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంచుతారు. ఇక్కడి నుంచి కూడా హారతి నిర్వహించిన తర్వాత కొద్దిపాటి సమయంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ కనకదుర్గ నగర్ నుంచి అటు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం చేయాలి అనే దాని మీద, ఎందుకంటే వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నదీ విహారం సాధ్యపడదు కాబట్టి ఎటువంటి ప్రణాళికలు చేయాలి, ఏ విధంగా అటు ఘాట్లలోకి ప్రకాశం బ్యారేజీ వద్దకు భక్తుల్ని అనుమతించాలా లేదా అంటూ ఇప్పటికే అధికారులు అటు సమావేశం నిర్వహిస్తున్నారు. చూడాలి మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ వస్తుంది. నదీ విహారం సాధ్యపడదు కాబట్టి ఉత్సవమూర్తులను నేరుగా పైకి తీసుకొస్తారా లేకపోతే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. గత 2 సంవత్సరాల నుంచి అటు దుర్గాదేవికి సంబంధించిన తెప్పోత్సవం నిర్వహిస్తారని భక్తులు ఎంతగానో ఇది చేశారు. అయితే ఇప్పుడు ఆ తెప్పోత్సవానికి సంబంధించి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి బ్రేక్ పడే అవకాశం